కాన్పుల సమయంలో అప్పుడే పుట్టిన బిడ్డలకు వచ్చేటటువంటి వ్యాధులను నివారించి బిడ్డలను భవ్య భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు బాల భవిత కేంద్రం పనిచేస్తుందని హెచ్ఓడి డాక్టర్ తిరుపతి రెడ్డి అన్నారు. నగరంలోని జీజీహెచ్లో గల రాష్ట్రీయ బాలల ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల భవిత కేంద్రం 2015 నుంచి ప్రారంభించామని, అప్పటి నుంచి అనేక మందికి వైద్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. ఫిజియోథెరపీ డాక్టర్ సునీత మాట్లాడుతూ పుట్టుకతోనే తలలో సమస్య, చేతులు కాళ్ళ సమస్య, మాటలే రాని సమస్య, అనేక రకాల సమస్యలను గుర్తించి భవిత కేంద్రంలో అనేక రకాల విభాగాల ప్రత్యేక డాక్టర్లతో వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల యొక్క మెరుగుదలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు ఫిజియోథెరపీ డాక్టర్ సునీత తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ప్రీతం తదితరులు పాల్గొన్నారు. శుభోదయం అందరికీ. ఎందుకు శుభోదయం అనుకుంటున్నామంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ డిజేబిలిటీ డే, అంటే అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా అంటే ఈరోజు అంటే 3వ తారీఖు డిసెంబరు 2025న ఈ ప్రోగ్రాం అనేది ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా మనకి ప్రకాశం డిస్టిక్లో ఒంగోలులో జీజీహెచ్లో మనకి ఈ బిల్డింగ్లో మనకి డేగ్ సెంటర్, డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఉంది. దానిలో భాగంగా ఇది 2015లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి 4 రకాల 4D అంటాం, 4 రకాలుగా అంటే ఏమైనా డిఫెక్ట్స్, ఫిజికల్ డిఫెక్ట్స్ ఏదన్నా సరే, సో అంగవైకల్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, క్లిఫ్ లిప్ ప్యాలెట్, రకరకాల ఫిజికల్ డిఫెక్ట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అలాగే డెవలప్మెంట్ డిలే అంటే బుద్ధిమాంద్యం కాస్త తక్కువ ఉండి డెవలప్మెంట్ అనేది పిల్లలు చలాగా లేకపోవడం రకరకాల కారణాల వల్ల, సో అట్లాంటి వాటికి ట్రీట్మెంట్ అవుతుంది. అలాగే డెఫిషియన్సీస్, ఏదైనా విటమిన్ డెఫిషియన్సీ కానీ, ఇంకో రకమైన డెఫిషియన్సీ కానీ, న్యూట్రిషనల్ అంటే ఆహారం సంబంధించిన డెఫిషియన్సీ ఉంటే దానికి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 4th వన్ ఇస్ డిసీజెస్, సో ఇంపార్టెంట్ డిసీజెస్ ఏదైనా ఉంటే దానికి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. అందులో భాగంగా ఈ ప్రపంచ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మన డిస్టిక్లో కొంతమంది గత కొన్ని నెలల నుంచి, సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు మన ముందు ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళ గురించి మన పక్కన డాక్టర్ సునీత మేడం గారు ఉన్నారు. ఆమె మన ఫిజియోథెరపిస్ట్ ఇన్ఛార్జ్ ఫర్ ఆల్ దిస్. ఆమె కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానికంగా పనిచేస్తూ వీళ్ళందరికీ సేవలు అందిస్తున్నారు. అక్కడే మన పక్కన చూసుకుంటే ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి మీరు ఇట్లా ఇంప్రూవ్ అవుతున్నారు కాబట్టి మిగతా కూడా సొసైటీలో ఎవరైనా ఉంటే, ఇట్లాంటి వాళ్ళు ఉంటే ముందుకొచ్చి చూపించుకొని మన సెంటర్లో చదివేంత వరకు, ఇక్కడ లేకపోయినా కూడా ఒక అప్రోప్రియట్ సెంటర్ కొన్ని చోట్ల కొన్ని కేసులు ఇక్కడ పంపించేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి. సో ఈ ప్రాబ్లమ్స్ ఇవ్వకుండా ఇందాక చెప్పుకున్నట్టు 4 Dలు ఆ డిఫెక్ట్స్ అన్నిటికి సంబంధించి కూడా మనం ట్రీట్మెంట్ ఇక్కడ ఇప్పించడానికి అవకాశం ఉంది కాబట్టి, సో మన ప్రకాశం జిల్లా ప్రజలు, చుట్టుపక్కల వాళ్ళు ఈ అవకాశాన్ని వాడుకుంటారని ఆశిస్తూ మీ మీడియా మిత్రుల ద్వారా వాళ్ళు తెలియపరిచేందుకు కోరుకుంటున్నాను. సో నమస్కారం, నా పేరు డాక్టర్ ఎన్ సునీత. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో నేను ఫిజియోథెరపిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం ఇంటర్నేషనల్ డిజబిలిటీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇది సెలబ్రేషన్ అనే చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి డిజబిలిటీ ఉండేటువంటి చిల్డ్రన్ని ఒకప్పుడంతా చాలా స్టిగ్మాటస్గా చూసేవాళ్ళు. సొసైటీలో వాళ్ళని కలవనీయకుండా, వాళ్ళని మానసిక ఒత్తిడి కలుగు చేసేటువంటి సిచ్యువేషన్స్ పాస్ట్లో ఉన్నాయి. ఇప్పుడైతే మన గవర్నమెంట్ మన NHM ద్వారా ప్రవేశపెట్టినటువంటి RBSK ప్రోగ్రామ్ కింద ఈ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ మానసికంగాను మరియు ఫిజికల్గాను, ఎడ్యుకేషనల్ పరంగాను ఇట్లా డిజబుల్గా ఉండేటువంటి చిల్డ్రన్ని వీళ్ళని ఛాలెంజెస్గా తీసుకొని సొసైటీకి మనం ఫిట్ చేస్తున్నాము. దీనికి సహకరించుచున్నటువంటి ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మన కళ్ళ ముందే ఉన్నాయి చాలా మంది పిల్లలు నడవలేనటువంటి స్థితిలో ఉండేటువంటి వారికి, అంటే వాళ్ళు ఎక్కువ వాళ్ళ పేరెంట్స్ మీద డిపెండెంట్ అయి ఉంటారు. మన డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్కి వచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఇండిపెండెన్సీ ఇస్తాం. ఇండిపెండెన్సీ ద్వారా వాళ్ళు మానసికంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఎస్పెషల్లీ పేరెంట్స్ ఫీల్ అవుతారు, అదేవిధంగా చిల్డ్రన్ కూడా ఫీల్ అవుతారు. వాళ్ళకు స్కూల్కి వెళ్ళటానికి కూడా వాళ్ళకి ఇండిపెండెంట్గా వెళ్ళటానికి మన వంతుగా డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో ఫిజియోథెరపిస్ట్గా నేను కృషి చేస్తున్నాను. మన ముందు చాలా స్టోరీస్ ఉన్నాయి. కొన్ని చాలా సంవత్సరాల నుంచి వచ్చేటి వారు ఉంటారు, కొందరు కొన్ని నెలల్లోనే రికవర్ అయ్యేటువంటి వారు కూడా ఉంటారు.
ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్. ఈ సేవలు అందిస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. చిన్న చిన్న బిడ్డలు నడవలేకుండా వచ్చి ఉండే స్థితి నుంచి చక్కగా వాళ్ళు నడుచుకుంటూ నవ్వుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి మన డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్. బాబుకు బర్త్లో కొంచెం డెలివరీ ఇబ్బంది అయిపోయి ఫిట్స్ వచ్చినాయి. ఫిట్స్ వచ్చిన ద్వారా లోపల బ్రెయిన్లో చిన్నగా బ్లడ్ క్లాట్ అయింది. దాన్ని బట్టి బాబుకి కుడి చెయ్యి కుడి కాలు పని చేయకుండా అయిపోయింది. దాన్ని మా మెడికల్ టర్మ్లో హెమిపారసిస్ అంటారు. అలాంటి ప్రజెంటేషన్తో బాబు వచ్చాడు. కుడి చేతిని కుడి కాలుని వాడేవాడు కాదు. ఇక్కడికి దాదాపు ఒక 4 months నుంచి ఫిజియోథెరపీకి వస్తున్నాం. వచ్చిన తర్వాత పేరెంట్స్ చాలా హ్యాపీ ఉన్నారు. ఈ చేతితోటి హాయ్ చెప్తాడు, పట్టుకుంటాడు. ఆ చేతితోటి హాయ్ బోలో బేటా, హాయ్ హాయ్ బోలో, హాయ్ బోలో, ఏ హాత్ సే హాయ్ బోలో, హాయ్ బోలో. ఇట్లా బాబు ఈ చేతిని వాడటం వచ్చింది. చక్కగా పట్టుకొని నించుంటున్నాడు కూడా. బాబు ఇప్పుడు 1 year old. థ్యాంక్ యూ. अब्दुल वदूद शेख। मेरे बेटे को डिलीवरी का बाद फिट्स आए थे। उसके लिए राइट साइड में हेड में जरा प्रॉब्लम आया। इसके लिए हम डॉक्टर दिखाने के बाद हमें यहाँ फिजियोथेरेपी के लिए भेजे। तो पहले वो हाथ खोलते नहीं थे, अभी हाथ ओपन भी करते हैं, दूसरा चीज़ पकड़ते, छोटा छोटा चीज़ लेकर खेलते भी है। पहले से अभी बेटर है। और ये जो फिजियोथेरेपी हो रहा है इसके लिए यहाँ का गवर्नमेंट के लिए शुक्रिया अदा करता हूँ। और हमारा बेटे को भी पहले से खेलना कूदना पकड़ना सब भी अच्छा करते हैं। బాబు పేరు తేజస్వినండి. బాబు వాళ్ళ అమ్మమ్మ డైలీ చాలా కష్టపడి ఫిజియోథెరపీకి తీసుకొస్తుంది. ఈ బాబుకి డెలివరీలో ఇబ్బంది అయిపోయి ప్రొఫౌండ్ సెరెబ్రల్ పాల్సీ అంటారు. అంటే 2 చేతులు 2 కాళ్ళు స్పైన్ కూడా పని చేయలేని చలనం లేనటువంటి సిచ్యువేషన్లో మన దగ్గరకు వచ్చారు. ఫిజియోథెరపీ చేసిన తర్వాత బాబులో చాలా చలనం వచ్చింది. పట్టుకొని నుంచోగలుగుతున్నాడు. 2 రోజుల క్రిందటే కొంచెం ఒక అడుగు కూడా వేయగలిగినాడు అని వాళ్ళ మా అమ్మమ్మ చెప్తుంది. చాలా థ్యాంక్స్ చెప్తున్నారు వీళ్ళు ప్రభుత్వానికి. నా పేరు రాధా. మా మనవడు తేజస్విను డెలివరీలో ప్రాబ్లం వచ్చి నరాలన్నీ స్టక్ అయిపోయి అసలు కూర్చోలేకపోయేవాడు. అసలు ఏం లేదు. ఇక్కడికి వచ్చినాక కొంచెం నిలబడగలుగుతున్నాడు, కూర్చోగలుగుతున్నాడు, మంచాలు పట్టుకొని బెటర్మెంట్గా ఉన్నాడు.